ప్రెగ్నెన్సీలో సెకండ్ ట్రైమిస్టర్ అంటే సేఫ్ ఫేజ్ అంటారు. మరి టెన్షన్ అవసరం లేదా? ఫస్ట్ 3 months కంటే ఈజీ అంటారు. నిజంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బేబీ గ్రోత్ ఈ టైంలో ఎలా ఉంటుంది? ఇవి చాలా కామన్ డౌట్స్. ఎందుకంటే ఈ ఫేజ్లో చాలా చేంజెస్ కళ్ళకు కనిపిస్తూనే ఉంటాయి. హాయ్, నేను డాక్టర్ స్వప్న చేకూరి, మీ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సింపుల్గా చెప్పాలంటే 4 to 6 4 నుంచి 6 నెలల కంఫర్టబుల్ ఫేజ్ అయినా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఈ టైంలో చాలామందికి నాజియా, వామిటింగ్ తగ్గిపోతాయి. బేబీ గ్రోత్ కూడా ఫాస్ట్గా జరుగుతుంది. పొట్ట క్రమంగా పెద్దగా కనిపించడం మొదలవుతుంది. బేబీ కదలికలు తెలుస్తుంటాయి. మొదటిగా ఫుడ్ గురించి. ఇప్పుడు ఆకలి కొంచెం పెరుగుతుంది, కానీ ఇద్దరికి తినాలి అని డబుల్ క్వాంటిటీ అవసరం లేదు. బ్యాలెన్స్డ్ డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందులో ప్రోటీన్స్, ఐరన్, కాల్షియం రిచ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ ఐరన్ అండ్ కాల్షియం టాబ్లెట్స్ రెగ్యులర్గా వేసుకోవాలి. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినవి రెగ్యులర్గా తీసుకోవాలి. ఇవి బేబీ గ్రోత్కి, మదర్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. తర్వాత అడిక్వేట్ హైడ్రేషన్. రోజుకి అడిక్వేట్ వాటర్ తాగాలి. మలబద్ధకం, బాడీ వాపు తగ్గడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీ. ఈ ట్రైమిస్టర్లో లైట్ ఎక్సర్సైజ్, వాకింగ్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండడానికి, డెలివరీకి ప్రిపేర్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. కానీ హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ లైక్ జంపింగ్, హెవీ లిఫ్టింగ్ వెయిట్స్ అనేది అవాయిడ్ చేయాలి. అండ్ బాడీ చేంజెస్ గురించి చెప్పుకోవాలంటే బ్యాక్ పెయిన్, లెగ్ క్రాంప్స్, స్లైడ్ స్వెల్లింగ్ ఇవన్నీ కామన్. పోస్చర్ కరెక్ట్గా ఉంచుకోవాలి. ఎక్కువసేపు ఒకే పొజిషన్లో కూర్చోకూడదు. కంఫర్టబుల్ ఫుట్వేర్ యూజ్ చేయాలి. స్లీప్ అండ్ రెస్ట్. లెఫ్ట్ సైడ్ స్లీపింగ్ రికమెండ్ చేస్తాము. బ్లడ్ ఫ్లో బేబీకి బెటర్గా ఉంటుందని. అండ్ ఈ సెకండ్ ట్రైమిస్టర్లోనే బేబీ కదలికలు బాగా తెలుస్తాయి. చెకప్స్ అండ్ స్కాన్స్, రెగ్యులర్ డాక్టర్ విజిట్స్ స్కిప్ చేయకూడదు. ఈ టైంలో అనామలీ స్కాన్ చాలా ఇంపార్టెంట్. బేబీ ఎదుగుదల సరిగ్గా జరుగుతుందా అని చెక్ చేస్తారు. ఒక్కొక్క అవయవం అన్నీ కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా మనకు టిఫా స్కాన్లోనే తెలుస్తుంది. ప్లస్ మాయ పొజిషన్ ఎలా ఉంది, ఉమ్మినీరు ఎలా ఉంది, బర్త్ వెయిట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా అందులో తెలుస్తాయి. ప్రయాణాల విషయానికి వస్తే సెకండ్ ట్రైమిస్టర్ ట్రావెల్కి కంపారిటివ్లీ సేఫర్ ఫేస్. కానీ దూర ప్రయాణాలకు ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, మెంటల్ హెల్త్ అండ్ బాండింగ్. ఈ ఫేజ్లో యాంగ్జైటీ తగ్గి హ్యాపీనెస్ ఎక్కువగా ఉంటుంది. బేబీతో బాండింగ్ బిల్డ్ చేసుకోవడానికి దిస్ ద బెస్ట్ టైం. పాజిటివ్ థాట్స్, కామ్ ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా అవాయిడ్ చేయాల్సింది సెల్ఫ్ మెడికేషన్, అన్నెసెసరీ స్ట్రెస్. ఏదేమైనా సెకండ్ ట్రైమిస్టర్ కంఫర్టబుల్ అనిపించినా కేర్ మాత్రం తగ్గించకూడదు. బ్యాలెన్స్డ్ డైట్, రెగ్యులర్ చెకప్స్, లైట్ యాక్టివిటీ అండ్ గుడ్ రెస్ట్ ఇవే హెల్దీ ప్రెగ్నెన్సీకి స్ట్రాంగ్ సపోర్ట్. థ్యాంక్ యూ.